రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అవలంబిస్తున్న తీరు వల్ల ప్రజానీకానికి తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. సొంత కుటుంబ సభ్యులకు చెల్లెలకి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు తులసిరెడ్డి. బీజేపీ వైసీపీ పాలనలో బీజేపీ వైసీపీ పాలనలో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ప్రీతిపాత్రమైనటువంటి తమ్ముడు, ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన్న. అటువంటి వ్యక్తి పులివెందుల టౌన్లో ఆయన ఇంట్లో కిరాతకంగా హత్య కావించబడితే 4 సంవత్సరాలైంది. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి 3 సంవత్సరాల 10 నెలలు అయింది. 2019 మే 30 తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ ఆ కేసు అతీగతి లేదు, కొలిక్కి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో ఉండే అర్హత ఉండే అతనికి. మీ సొంత చిన్నాన్న విషయంలోనే నువ్వు ఈ సమస్యను పరిష్కరించలేదంటే నువ్వు అసమర్థునివన్నా ఉండాలా, లేకుంటే నిందితులకు నువ్వు కొమ్ము కాస్తానా ఉండాలి. బాధితులకు కాకుండా నిందితులకు నువ్వు కొమ్ము కాస్తానైనా ఉండాలి, లేదా నువ్వు అన్ఫిట్ అసమర్థునివి. కాబట్టి ఆ రెండిట్లో ఏదైనా కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండే ఒక్క నిమిషం కూడా కూర్చుండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు లేదు. ఈ రోజు అతను వచ్చేసి ఇప్పటికే చేసిండాలా, కనీసం ఈ రోజు సాయంత్రం లోపలైనా సరే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నేను అసమర్థుని, నాకు పరిపాలించే శక్తి లేదు, దానికి ఇదే ఉదాహరణ